హాయ్ ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కృష్ణ వైష్ణవి బ్యాగుని బయట పడేస్తూ ఉంటాడు. అది చూడగానే షాక్ అయిపోయి ఏంటి కృష్ణ ఇదంతా అని చెప్పేసి అడుగుతూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడున్న కృష్ణ అయితే నీ బట్టలు నీ నగలను ఇవి తీసుకొని బయటికి వెళ్ళిపోవచ్చు అని చెప్పేసి అంటాడు. ఆ మాటలు వినగానే అక్కడున్న వైష్ణవి అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది. ఏం మాట్లాడుతున్నావు కృష్ణ అని చెప్పేసి అడుగుతూ ఉంటుంది. ఇంతలో అక్కడున్న కృష్ణ మాత్రం అవును, నీ ఇలాంటి మోసగతే నా ఇంట్లో ఉండడానికి వీల్లేదు, నువ్వు మర్యాదగా ఇంట్లో నుండి బయటికి వెళ్ళిపో అని చెప్పేసి అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడున్న వైష్ణవి అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది. ఇంతలో కృష్ణ వాళ్ళ అమ్మ ఏం మాట్లాడుతున్నావురా, నువ్వు తాళి కట్టి తన ఇంట్లోకి తీసుకొని వచ్చావు, ఇప్పుడు నేరుగా వెళ్ళిపోమంటే తను ఎక్కడికి వెళ్ళిపోతుంది, అలా ఈ సంబంధం తెంచుకుంటే తెగిపోయేది అనుకుంటున్నావా అని చెప్పేసి అడుగుతూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడున్న కృష్ణ అయితే తను నన్ను మోసం చేసి పెళ్లి చేసుకుంది, అలాంటి తాళికి మీరందరూ విలువిస్తారేమో కానీ నేను మాత్రం విలువివ్వను, బయటికి వెళ్ళిపో మర్యాదగా అని చెప్పేసి చాలా గట్టిగా కసురుకుంటూ ఉంటాడు. అది చూడగానే అక్కడ ఉన్న వాళ్ళందరూ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి కృష్ణ వైపు కళ్ళ చూస్తూ ఉండిపోతారు. ఇంతలో అక్కడున్న వైష్ణవి మాత్రం నా మెడలో తాళి కట్టావు కృష్ణ, దానికి ఎలాంటి సంబంధం లేదా, ఈ సంబంధం కోసం నువ్వు కాస్తైనా ఆలోచించాలి కదా అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడున్న కృష్ణ అయితే ఒక్కసారిగా నవ్వి ఏంటి నువ్వు బంధాలు బాంధవ్యాల కోసం ఆలోచిస్తున్నావా, నీలాంటి ఆడదాన్ని నేను ఎక్కడా చూడలేదు, ఇలా మోసం చేసి పెళ్లి చేసుకున్నావు కదా, ఇలాంటి మోసగత్తె దగ్గర నేను ఉండాలి అనుకోవటం లేదు, ఇట్లా మోసం చేసే దగ్గర నేను బ్రతకాలనుకోవటం లేదు, నువ్వు మర్యాదగా బయటికి వెళ్ళిపోతే చాలా మంచిది, ఇంకా గొడవ పెంచుకొని ఇక్కడ ఉంటే నేను ఏం చేస్తానో నాకే తెలియదు అని చెప్పేసి అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడున్న వాళ్ళందరూ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటారు. ఇంతలో అక్కడున్న వైష్ణవి మాత్రం కృష్ణ నేను చెప్పేది కాస్త విను, నువ్వంటే నాకు ఎంత ఇష్టమో తెలుసా అని చెప్పేసి అంటుంది. ఇంతలో అక్కడున్న కృష్ణ మాత్రము నువ్వు మోసగత్తెవి, నువ్వు ఇక్కడ నుండి మర్యాదగా నా కళ్ళ ముందు నుండి వెళ్ళిపో అని